హాయ్ అండి. కేరళలో ఫ్రెండ్స్ అందరం కలిసి చికెన్ పికిల్ పెట్టుకుంటున్నాం. అండ్ ప్రాసెస్ చూస్తే ఈజీగా ఉంది, చేస్తే మాకు కష్టంగా అనిపించింది. తింటే మాత్రం టేస్టీగా ఉంది తెలుసా. చికెన్ ఏమో 5 కేజీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందులో పసుపు యాడ్ చేసేసి గ్యాస్ స్టవ్ వెలిగించేసి దాన్ని ఉడకపెడుతున్నా. తర్వాత అల్లం వెల్లుల్లిని క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ లెమన్ అయితే కన్ఫర్మ్, ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి. అండ్ పేస్ట్ అయితే ఇక్కడ మిక్సీలో ఆడుతున్నాం అనమాట. తర్వాత మొత్తం చికెన్ అంతా పసుపులో మొత్తం ఫ్రై అయిపోయాక వాటర్ లేకుండా ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని దాన్ని ఫ్రై చేయాలి. చెఫ్ అయితే తినే అనమాట. సో మేమంతా హెల్పర్స్ అనమాట. సో వాటర్ ఉందా లేదా చెక్ చేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలామందికి చికెన్ పిక్కల్ తెలిసే ఉంటుంది, బట్ మా స్టైల్లో అయితే చూడండి మీరు ఆ వీడియో లాస్ట్ వరకు. సో ఇవైతే మసాలా అనమాట. సో మసాలా అప్పటికప్పుడు తయారు చేసుకున్నది, ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంది, ఎందుకంటే 5 కేజీస్ చికెన్ కాబట్టి 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో మొత్తానికైతే చికెన్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చికెన్ని మసాలా అంతా మిక్సీ పట్టేసి మిక్స్ చేసే అన్నీ కలుపుకోవడమే అనమాట. దీనికి ఆయిల్, మసాలా, చికెన్ అండ్ కారం ఇవి ఉంటే సరిపోతాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే నిలువ పచ్చడి. నేనైతే టేస్ట్ చేశాను కాబట్టి నాకు చాలా నచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పసుపు వేసుకొని ఆడించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నా సలహా కాదు, ఫ్రెండ్ది, అనుకోండి, చెఫ్ది అనమాట. సో ఈ ఆయిల్లో అయితే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకా కారం, కొన్ని సాల్ట్, మసాలాలు అయితే వేస్తున్నాం అనమాట. సో బాగా కలుపుకోవాలి. మెయిన్ ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు అనమాట. సో ఇవన్నీ బాగా చికెన్కి పట్టించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయ్యింది, ఆయిల్తో పాటు చికెన్లో యాడ్ చేసేసింది. సో ఇది మంచిగా కలుపుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసింది బాగా కలపాలన్నమాట. సో ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నిలువ ఉండాలి కాబట్టి ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. సో మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాం 5 కేజెస్కి. సో ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ లెమన్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ప్లీజ్